హలో అండి, అందరికీ నమస్తే. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? సో మా పిల్లలందరూ చిట్టీలు ఆడదామని చెప్పి బస్సులో చిట్టీలు కూడా తెచ్చుకున్నారనమాట. అదొక రకం టైంపాస్, ఫన్నీ అనమాట. సో మా బస్సులో ఇప్పుడు తిన్న తర్వాత అనమాట, అంటే టిఫిన్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి అప్పుడే టిఫిన్ చేశారు కదా. సో అప్పుడు కూడా బోర్ కొట్టకుండా పిల్లలు చిట్టీలు ఆట ఆడుతున్నారనమాట. సో ఇదొక ఫన్గా ఉంది. సో మిగతా వాళ్ళంతా ఏదేదో చిన్న చిన్న కబుర్లు సన్న ముచ్చట చెప్పుకుంటున్నారనమాట మిగతా వాళ్ళు. సో నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను, మా బిడ్డేమో వాళ్ళమ్మ పక్కన కూర్చున్నాడు, వాళ్ళమ్మ పైన. సో మిగతా వాళ్ళందరూ కూడా హ్యాపీ మూమెంట్లోనే ఉన్నారు. అందరూ వాళ్ళకు తోచిన ముచ్చట్లు, వాళ్ళకి నచ్చిన ఆటలు, వాళ్ళకు ఎలా చేయాలి ఎలా అనేది. సో మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడు బీచ్పల్లి వచ్చిందనమాట. సో బీచ్పల్లిలో కృష్ణమ్మ నది, ఇదంతా కృష్ణమ్మ నది అనమాట. సో కృష్ణమ్మ నది ప్రవాహంలో అలా కొట్టుకుపోతుంది అని చెప్పి చూస్తున్నారు. స్టార్టింగ్లో ఇక్కడ రోడ్డు పైనే ఆపి చూస్తున్నాం అనమాట. తర్వాత కిందికి వెళ్ళినాము. ఇంకా మా బుజ్జి వినాయకుడు కృష్ణమ్మ వడిలో త్వరలోనే కృష్ణమ్మ వడిలోకి చేరబోతున్నాడు. సో మా బాబు అంటున్నాడు మధ్యలో పిల్లలకు గొడవలు కూడా అయినాయని. సో అది ఇక్కడ కాదనమాట, అల్లంపూర్ వెళ్తుంటే మా పెద్ద బాబు ఇంకొక బాబు ఇద్దరు కలిసి గొడవ పెట్టుకున్నారు. చిన్న చిన్న గొడవలు అయినా కూడా పెద్దవాళ్ళు జోక్యం చేసుకోలేదు, ఎందుకంటే పిల్లలకి తెలీదు. సో పిల్లల చిన్న గొడవలోకి పెద్దలు ఇన్వాల్వ్ అవుతే అది పెద్దగా అవుతుంది, ఇంకా మాట అనుకోవాల్సి వస్తుంది, చాలా జరుగుతుంది. అందుకే అనమాట జస్ట్ నేను ఏడ్చినా వాళ్ళ మదర్ కూడా ఏడ్చిందనమాట. నా బాబు కోసం నేను ఎలా ఏడ్చానో వాళ్ళ బాబు కోసం ఆమె అలా ఏడ్చింది. కానీ ఎవ్వరం ఏమీ అనుకోలేదు, పిల్లలకు తెలీదు అని చెప్పి పెద్దవాళ్ళు కూడా చాలా ఓపికతో నచ్చజెప్పడానికి ట్రై చేశారు. సో తర్వాత మా వినాయకుడిని ఇక్కడ బీచ్పల్లిలో ఒక దగ్గర కూర్చోబెట్టి మేము అక్కడ కూడా బతుకమ్మని వేసినామన్నమాట. సో మా చిన్నబాబు డిస్టర్బ్ చేస్తున్నాడు మధ్యలో. సో అక్కడ కూడా మేము బతుకమ్మని వేసినాము, ఎక్కడ వదలలేదన్నమాట మాకు, ఎందుకంటే ఇయర్లీ వన్స్ కదా. సో మిస్ అయితే వినాయకుడిని అని చెప్పి ఆడినాము, చాలా బాగా అనిపించింది. అండ్ చాలా ఆడినాము. మ్యూజిక్ వచ్చేసి బస్లోనే చిన్న సౌండ్ బాక్స్ ఉందన్నమాట, అందుకే మేము ఇంకా సౌండ్ బాక్స్ మాకు తెచ్చుకోలేదు, బస్లో ఉంది అదే సరిపోతుందని ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఆడుతున్నాం అనమాట. మీకు మ్యూజిక్ వినిపించుంటే ఇంకా చాలా బాగుంటుండే. బట్ అక్కడ చాలా జరుగుతున్నాయి, అంటే కృష్ణమ్మ నది ప్రవాహంలో లైక్ అది పిండ ప్రదానాలు జరుగుతున్నాయి, ఇంకా తల వెంట్రుకలు తీయడం జరుగుతున్నాయి, ఇంకా వాళ్ళ మొక్కులు తీర్చుకోవడంలో భక్తులు ఉన్నారు. కాకపోతే అంతగా లేరు, తక్కువగా ఉన్నారు. ఇంకా మమ్మల్ని వింతగా చూస్తున్నారు, ఏంటి వీళ్ళు ఇదొక రకం అన్నట్టుగా చూస్తున్నారనమాట. సో మేమైతే మా ఆనందంలో మునిగి తేలుతున్నాము, మమ్మల్ని ఇప్పుడు ఎవరు ఆపేదే లేదన్నట్టుగా మునిగి తేలుతున్నాము, చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఫన్ అన్నమాట. అండ్ తర్వాత వినాయకుడిని ఇక్కడ బాగా చాలాసేపు ఒక 1 or 2 hours ఇక్కడే ఇలాగే స్పెండ్ చేసినాము. ఒక్కొక్క గేమ్ అంటే ఎవరికి నచ్చినట్టుగా కాకుండా అందరం ఇలా గుంపుగా వేసినామన్నమాట. చాలా ఫన్, ఇలా ఇంత జోష్ మీద వేయాలని చెప్పి నేను స్టెప్ చూపిస్తున్నాను. సో పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా అమ్మో మా వల్ల కాదని చెప్పి నవ్వుతున్నారనమాట. పిల్లలు కూడా బాగానే ఆడిర్రు. పిల్లలకి ఇది చాలా ఇష్టమైన వినాయకుడి పండుగ, ఎందుకంటే పెద్దవాళ్ళం మేము కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవుతాం కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా నచ్చిన పండుగ అనమాట, ఇష్టమైన పండుగ. అండ్ మా పెద్దోడు చూడు నచ్చిన పండుగ అని అంటుండు, కానీ నిజంగా వాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. అండ్ వినాయకుడిని లాస్ట్ ఇయర్ ఏమో స్టీమర్లో వెళ్తూ వేసినాం అన్నమాట. అంటే సోమశీల వెళ్ళినాం కదా, సోమశీల చుట్టూ స్టీమర్లో ఉన్నాయి, అక్కడ స్టీమర్లో మేము వెళ్ళినాము. ఇప్పుడేమో ఇక్కడ నడుస్తూ భజన చేస్తూ గణపయ్య నినాదాలు చేస్తూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ వినాయకుడి నిమజ్జనం చేసినాము. ఈసారి కూడా కొత్తగా బాగా అనిపించింది. అందరం మా లేడీస్కి ఇది చాలా స్పెషల్ అనమాట. మా ఊరిలో మా గల్లీలో మాకు ఇది చాలా స్పెషల్ పండగ.
అండ్ వినాయకుడిని, పెద్ద వినాయకుడిని అయితే నిమజ్జనం చేసినాం. అండ్ చిన్న వినాయకుడిని పిల్లలతో నిమజ్జనం చేస్తాం. పెద్ద వినాయకుడిని మేము నిమజ్జనం చేస్తే చిన్న వినాయకుడిని పిల్లలతోనే నిమజ్జనం చేస్తాం. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. మన వీడియో కంటెంట్ కానీ మన ఏంటి అంటే హ్యాపీనెస్ అన్నమాట. సో తర్వాత మేము ఇక్కడ కృష్ణమ్మ నదిలో మేము కాలుమొహం కడుక్కున్నాం అనమాట. మొక్కలు కడుక్కొని ఫ్రెష్ అయ్యి కొంచెం కృష్ణమ్మ నీళ్ళతో కాసేపు ఆడుకున్నాం. ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఇంకా కాసేపు ఆడుకొని మా పిల్లలు స్నానాలు అన్నారు, బట్ ఇక్కడ కాదు అల్లంపూర్లో అని చెప్పి జస్ట్ మొహం వాష్ చేసుకొని కాలుమొహం వాష్ చేసుకొని గుడికి వెళ్ళినాం అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.